మాస్టరు చేతికి ఏమైందండి? జైత్రి దోశ అడిగిందండి. సరే హోటల్ని తీసుకొస్తా అన్నాను. నాకు బయట ఫుడ్ వద్దు, నువ్వే చేసి పెట్టానింది. నాకు దోశ రాదనే లోపే దోశ వేయడం నేర్పించిందండి. ఈసారి మిరపకాయ బజ్జీ వచ్చాయని అడిగితే రాదని చెప్పకండి. ఎందుకు సార్? ఫింగర్ బౌల్లో వేలు ముంచినట్టు మరుగుతున్న నూనెలో తీసుకెళ్లి మీ చేయి ముంచేస్తుంది. అసలే ఫారఫల్లు మేకలా నవ్వులేసింది అనుకోండి, సెప్టిక్ అయి వేలు తీసినట్టుగా మొండి చేసుకుని తిరగాలి మీరు. మాస్టర్ నిజం చెప్పండి, మీకు జైత్రి కన్నా పిల్లల తల్లి ఉషా బెటర్ అనిపిస్తుంది కదా? ఊరుకోండి మాస్టారు, ప్రతిసారి పిల్లల తల్లి పిల్లలతని. నారకపై చెప్పాను మీకు. ఈ విషయం జైత్రికి లీకైంది అనుకో, శాసనాల గ్రంథం తీసుకొని రమ్మంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇదేమైనా గరుడు పురాణం, అంత భయపడుతున్నారు. ఆయన నామే దొరుకుతారంటే చెప్పేస్తున్నాను. జైత్రి ఏంటి ప్రసాద్ గారు పుసుక్కున ఫీల్ అయిపోతారు? మాస్టర్ ఈ విషయం చెప్పండి, మీరు నిజంగా అమెరికా రిటర్న్సా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అంటే మీ యాక్సెంట్ అలా లేదు కదా అని. నేను కుండెలో నీళ్ళ లాంటివని మాస్టారు. సిచ్యువేషన్ తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంటాను. చెప్పండి, పప్పులో ఉప్పు లాంటివన్నీ తుప్పల్లో తోటరాముండి అని. ఇది కూడా మీలాగే తయారైంది, ఆన్ అవ్వట్లేదు. కొత్త కదా, అలవాటు అయిపోద్దులేండి. ప్రసాద్ సోదాపి ముందు వర్క్ స్టార్ట్ చేయండి. ఇందాకటి నుంచి ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు కార్తీక్. నిన్న కూడా అంతే, మార్నింగ్ ఆన్ చేస్తే మిఠాయి కొట్టు చిట్టమ్మ సీరియల్ అయిపోయాక ఆన్ అయింది. నువ్వు వంటల ప్రోగ్రాంలు అనుకున్న సీరియల్స్ కూడా చూస్తున్నావా? కార్తీక్, హైదరాబాద్కి మెట్రో వచ్చింది. ఆదిత్య మాస్టర్కి ఇప్పుడిప్పుడే వంట వస్తుంది. నెల్లూరు నీరజ గారికి పెళ్ళి అయిపోయింది. అయితే నువ్వు మాత్రం ల్యాప్టాప్ మార్చవా? ఆఫీస్ మార్చాం కదా ప్రసాద్, డెవలప్మెంటేగా. రెండకట్లకి షిఫ్ట్ అయ్యాం, బొక్కలో డెవలప్మెంట్. గారు హాయ్ జైత్రి. హాయ్ నీరజ గారు, హనీమూన్ ఎలా జరిగింది? ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? ఊటీ, కొడైకెనాల్, మున్నార్. హనీమూన్కి వెళ్ళారా, వరద బాధితులను ఆదుకోవడానికి వెళ్ళారా? ప్రసాద్, కుళ్ళు నీకు. పిల్లలు పక్షుల్లా విహరిస్తాం. ఏం పిల్లలు? అనకొండ పిల్లలా, రాబందు పిల్లలా? నీరజ గారు, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఆదిత్య, ఆకాశానికి నిచ్చెన చూడకు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కార్తీక్ ట్రై చేసినా నేను ఎప్పుడు పడలేదు తెలుసా? ఓకే, కార్తీక్ ట్రై చేసినా నేను ఎప్పుడు పడలేదు తెలుసా? ఇప్పుడు నేనేమన్నానండి? ఆదిత్య గారు, జైత్రిని వదిలించుకోవాలని ఆలోచన లేదు కదా మీకు? ఊరికే ఉండండి, ఎప్పుడు చూడు పుల్లారావు అలాగా పుల్లలు పెడుతుంటారు. హలో ప్రసాద్, ఎక్కడున్నావు? నువ్వు ఇంటికి రా. ఏమైందమ్మా? నువ్వు ఇంటికి రా, ఫస్ట్ చెప్తాను. సరే.